హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మా కడప స్టైల్లో ఉల్లిపాయల బోండాలు ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నానండి. ఈవినింగ్ అయితే మా సైడు ఎక్కువ ఈ ఉల్లిపాయల బోండాలే చేసుకుంటాము. స్నాక్స్ ఐటెంలో మా పల్లెటూరులో ఫస్ట్ ప్లేస్లో అయితే ఈ బోండాలే ఉంటాయి. అందులో అయితే బాగా ఎర్రకారము చట్నీ అయితే వేసుకొని తింటాము. ఇవి చాలా టేస్టీగా ఉండే బోండాలు. ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. 1 కేజీ ఆనియన్స్ తీసుకొని ఇలా పొట్టులు చేసి సన్నగా తరిగి పెట్టుకోండి. 1/2 కేజీ శనగపిండి, 1/4 టీ స్పూన్ సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కరివేపాకు, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కారానికి తగినట్టు వేసుకోండి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పిడి వరకు కరివేపాకు వేసుకోండి. స్మెల్ అనేది బోండాకి బాగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి, లేదంటే మీరు దంచైనా వేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా వద్దనుకుంటే వీటిని బాగా కలపాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలపండి. అందులో ఉన్న నీళ్ళన్నీ మనకు బయటకు వచ్చేసేయాలి. ఇప్పుడు 1/2 కేజీ శనగపిండి అయితే వేసేస్తుంది మా అక్క. ఇవి జల్లించి తీసుకొని పక్కన పెట్టుకోండి. జల్లించేది చూపించలేదు, వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా మొత్తము కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల తర్వాత మనకి ఎన్ని నీళ్ళు అయితే అవసరం అవుతాయో తెలిసిపోతుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవచ్చు. మనకు శనగపిండి అనేది కొంచెం తక్కువ ఉండాలండి, ఉల్లిపాయలు అనేది ఎక్కువ ఉండాలి. అప్పుడు టేస్ట్గా బాగుంటుంది బోండా. ఉల్లిపాయలు తగులుతూ చాలా బాగుంటుంది. శనగపిండి ఎక్కువ వేసుకోవడం వల్ల గట్టిగా వస్తాయి బోండాలు, అంత టేస్ట్ కూడా ఉండవు. ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల తింటూ ఉంటే బోండా కమ్మగా అయితే ఉంటుంది, ఇంకా తినాలనిపించేలాగా. ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల ఇల్లంతా అయితే గుమాలిచ్చిపోతుందండి బోండా స్మెల్ అయితే. ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ జారుగా లేకుండా అలా గట్టిగాను లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వంట సోడా నీళ్ళల్లో అనేది కలిపి వేయడం వల్ల మిశ్రమానికి మొత్తము బాగా పడుతుంది. ఇలా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోండి. మీకు టైం లేకుంటే కనీసం 10 మినిట్స్ అయినా పక్కన పెట్టేయండి. ఇలా నానబెట్టడం వల్ల మనకు బోండాలు అనేది పొంగుతూ బాగా వస్తాయి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆ రోజైతే మా అక్క పప్పుచారు చేసింది. ఇంకా నంచుకోవడానికి తాలింపులు అవి ఏమి లేకుంటే బోండాలు అయితే వేసింది. చాలా బాగా వచ్చాయి. మా అక్క అయితే బోండాలు బాగా చేస్తుంది. ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా బోండాలు అయితే వేసుకోవాలి. మా అక్క అయితే మీడియం సైజ్ వేస్తుంది బోండాలు, మీకు కావాలంటే చిన్నటి వేసుకోండి. మా సైడ్ అంతా ఆ సైజే వేసుకుంటాం. బోండా అంటే ఆ మాత్రం వేయాలి, మరి చిన్నవి అంటే పునుగులైపోతాయి. చూస్తున్నారు కదా, వేస్తూ ఉంటేనే బాగా పొంగుతున్నాయి. మనము శనగపిండి అనేది కూడా క్వాలిటీ మంచిది తెచ్చుకోవాలండి, లేదంటే అవి క్వాలిటీ మంచి లేకుంటే ఆ పొంగుతూ రావు, గట్టిగా ఉంటాయి మనం ఎంత ట్రై చేసినా. లేదు ఇంట్లో శనగపప్పు ఆడించి పెట్టుకుంటే అదైనా ఇంకా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది. ఇంట్లోనే ఆడించుకున్న శనగపిండి వేసుకోండి. ఈ విధంగా అన్ని బోండాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని. ఇంకో వైపు తిప్పుతుంది. ఒకవైపు మనకైతే డీప్ ఫ్రై అయ్యాయి, ఇంకో వైపుకి అయితే తిప్పుతుంది. ఇలా అన్నీ తిప్పుకొని కరెక్ట్గా అన్ని ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఆయిల్ అనేది ఓవర్ హీట్ ఉండకూడదండి. వేసిన వెంటనే మనకి బోండా అనేది తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది పచ్చిగా అలానే ఉంటుంది. ఇవి మంచి కలర్ రావాలి, అప్పుడు తీసేయాలి. బోండాలు అయితే మనకి డీప్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా అన్నీ తీసి వేసుకోవాలి. పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. దీని కాంబినేషన్ వచ్చేసి పప్పుచారు, పప్పు, సాంబారు ఎందులోకైనా కూడా భలేగా ఉంటాయండి. రసంలోకైనా కూడా
నంచుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ విధంగా మీకు బోండాలైతే వేసి చూపిస్తుంది మా అక్క. ఇంకో వాయి అయితే వేస్తుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండండి బోండాలు. చాలా మంది ఉల్లిపాయ పకోడీ కూడా చేసుకుంటారు కదా, నేను అది కూడా అప్లోడ్ చేస్తాను వీడియో కూడా. ఇప్పుడైతే ఉల్లిపాయ బోండా వేసి చూపిస్తుంది. ఇవి రాని వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి తప్పకుండా. మీకు ఈ మెజర్మెంట్స్తో చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి ఈ బోండాలు. ఈ విధంగా అవి కూడా అన్నీ తీసేసి ఒక పక్కన అయితే ప్లేట్లో తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే రాయలసీమ ఉల్లి బోండా అయితే తయారైపోయింది. ఇది కారంతో అయినా చట్నీతో అయినా సర్వ్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోండి, ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోండి. ఎలా చేసుకున్నా బాగుంటాయి. వేడి వేడిగా అలా కూర్చొని అయితే తినేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చుంటే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.